కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అసెంబ్లీలో దూకుడుకి వెళ్తున్నారు, తర్వాత కూడా దూకుడుకి వెళ్తున్నారు. ఇంత దూకుడు అవసరమా అనే క్వశ్చన్ మార్క్ మీ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది, వాస్తవం కదా? సో ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? అసలు ఏం దూకుడు కాదు, ఏది కాదే. ఇప్పుడు వాస్తవాలు అడిగి నిజాలు మాట్లాడుతుంటే ఎదుటోనికి దూకుడుగా కనబడతా ఉంటుంది. ఇప్పుడు వాస్తవంగా కాంగ్రెసు అలవి కానీ అమలు కానీ వాగ్దానాలు చేసింది. అవి ఇలా ప్రజాసాక్షిగా, ఇలా అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు ప్రజల అవసరాలను ప్రశ్నించినప్పుడు వాళ్ళకి దూకుడుగా కనబడతా ఉన్నది. ఎప్పుడు కానీ విజ్ఞానవంతులు, తెలంగాణ ఉద్యమంలో నడిపించిన వాళ్ళు, ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు, హరీష్ రావు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడుతూ ఉంటే అసందర్భమైనటువంటి అబద్ధాలకు సందర్భంటి ప్రజలకు ఏదో రకంగా అభూత కల్పన కల్పించే మాటలు ఎప్పుడు కూడా మాట్లాడరు వాళ్ళు. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఉద్యమంలో లేని వాళ్ళు, ప్రజలకు సంబంధాలు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళకి అట్లా కనబడతా ఉన్నది. దానికి మనం ఏం చేయలేం కదా. మరో క్వశ్చన్ ఇక్కడ, కవితను అరెస్ట్ చేస్తుంటే మీరు ప్రభుత్వంలో ఉండేవారు అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? అటువంటి డిస్కషన్ ఏమైనా జరిగింది? ఎందుకంటే మీరు బీజేపీ ఒక్కటే అనే మాట బలంగా కాంగ్రెస్ తీసుకువెళ్ళింది అనే మాట ఇన్ఫ్యాక్ట్ మీ పార్టీలో కూడా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాయింట్ ఎప్పుడైనా అనిపించిందా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఒకటి అనేది మనం ఇటీవల మనం చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు కూడా కూడబలుకుని అయితే నువ్వన్న ఉండాలి, నేనన్నా ఉండాలి, కానీ ఈ స్టేటోడు ఉండుడేంది అన్నటువంటి భావనతోని వాళ్ళకు విభిన్నమైనటువంటి పిల్లి ఎలకకు ఎప్పుడు కూడా కలవదు. కానీ తెలంగాణలో మాత్రము పిల్లి ఎలక రెండూ ఒకటైపోయి దాడి చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనబడతా ఉన్నది. వాస్తవంగా కవిత ఇష్యూ అనేది ప్రజల ఇష్యూ కాదు, ప్రజలకు సంబంధం లేని ఇష్యూ. అది ఏదన్నా ఉన్నదనుకో, చట్ట పరిధిలో వెళ్ళినప్పుడు ఆమె మీద వచ్చినటువంటి ఆరోపణకు ఆమె ఈడి దగ్గరికి వెళ్ళింది, ఆమె వాళ్ళు అడిగిన క్వశ్చన్లు చేసేసింది, తర్వాత చట్టం ద్వారానే నేను ఎదుర్కొంటా అని చెప్పింది, ఆమె పోయింది, కోర్టు పరిధిలో అది ఉన్నది. అది దీనికి సంబంధం లేనటువంటి ఇష్యూ. మిగతా ఇష్యూ ఏదైతే ఉన్నదో మీరు రెండు పార్టీలు అనేది ఇలా మీకు కనబడతా ఉన్నది. బండి సంజయ్ మీటింగ్ పెట్టి టీఆర్ఎస్ పార్టీని తిడతాడు, రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి టీఆర్ఎస్ని తిడతాడు. అంటే మీ ఉద్దేశం ఏంది? వాస్తవంగా అధికారంలో ఉన్నది కాంగ్రెస్, మీకు వాళ్ళకు పడదు. జాతీయ స్థాయిలో ఏమి నడుస్తూ ఉన్నది? పొద్దున్న లేస్తే మోడీ గారు కాంగ్రెస్కు హటావో 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 అని చెప్తా ఉంటాడు. ఇక్కడికి వచ్చి మాత్రము బీఆర్ఎస్ పార్టీ మీద రెండు పార్టీలు ఒకటిపై బీఆర్ఎస్కి హటావో అని మాట్లాడుతూ ఉంటే ఎవరు ఒకటైపోయారు, ఎవరి మీద ఎవరు దాడి చేస్తూ ఉన్నారో మనకు కనబడతా ఉన్నది. 100% చెప్తా ఉన్నాను. మన బీజేపీ కాంగ్రెస్ పార్టీ వేరు కాదు. ఇప్పుడు రెండు పార్టీలు ఒకటే కూడబలుకుని బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా లేకుండా చేయాలి, ప్రజల నుంచి దూరం చేయాలన్నటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి కార్యక్రమం కూడా ఇలా మనకు కనబడతా ఉంది. కానీ బీజేపీ గురించి మాట్లాడుకున్నప్పుడు బండి సంజయ్ని పక్కన పెట్టిన తర్వాత మీరు అనుకున్న ప్లాన్ తప్పిందా? ఎందుకంటే బండి సంజయ్ చేసిన కమెంట్స్ చూస్తే ఈ మధ్య మీరు ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ సంబంధించి కంప్లీట్గా వాష్అవుట్ చేయాలన్న అర్థం వచ్చేట ఆయన మాట్లాడిన పరిస్థితి చూశారు. కాబట్టి ఏంటి బండి సంజయ్ ఉండుంటే ఎలా ఉండేది? అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదా బండి సంజయ్ ఉండుంటే? ఏది ఉండదు, గుర్తుపెట్టుకోండి. బండి సంజయ్ ఉంటానో ఇంకోళ్ళు ఉంటానో ఏది ఉండదు. ఎప్పుడు కానీ బీజేపీ ప్రజల మనోభావాల మీద ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే ప్రయత్నమే చేస్తారు తప్ప ప్రజలను అభివృద్ధికి తీసుకురావాలనో, ప్రజలకు ఇది చేయాలనో అది చేయాలన్నటువంటి ఆలోచించే పార్టీ బీజేపీ కాదు. మీరు బండి సంజయ్ చూడండి, ఎక్కడన్నా సందర్భాలలో ప్రజల కోసం మాట్లాడినటువంటి సందర్భం ఉన్నదా? ఎప్పుడు ప్రజలను రెచ్చగొట్టాలి, రెండు వర్గాలను విడదీయాలి. మసీదులు తవ్వుదాం, గుడులు తవ్వుదాం, మసీదులను తవ్వేద్దాం, లింగాలు దొరికితే మాకు, శవాలు దొరికితే మీకు అన్నాడు తప్ప ఈ శవాలే కావద్దు, ప్రజలు సంతోషంగా ఉండాలి, చల్లగా బతకాలని ఎప్పుడన్నా మనం మాట్లాడినరా? కాబట్టి ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఉన్నటువంటి పర్సెంట్ ఏదో గుడిలో మెల్లలాగా మన 4 సీట్లు వచ్చినాయి కాబట్టి మన ప్రజలంతా విశ్వసిస్తున్నారు, మాకు అది ఏమి ఉంటుందో అని అన్ని అద్భుతమైనటువంటి కల్పనలే తప్ప బీజేపీకి తెలంగాణలో చాలా చిన్నది, దానికి క్యాడర్ లేదు, దానికి మొన్న నా దగ్గర పోటీ చేసిండు, 11,000 ఓట్లు వచ్చినాయండి. బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నటువంటి మానకొండూరు నియోజకవర్గంలో బీజేపీకి అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు 11,000. రైట్ సమయ్ గారు, క్వశ్చన్ అక్కడ ఒక టీచరే కాదు, ఒక జానపద కళాకారులే కాదు, ఒక ఎమ్మెల్యేగానే ఉన్నారు, కానీ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. మీ మతం కాకపోయినా సరే వేరే వాళ్ళని చేసుకున్నారు. మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది సార్? ఇప్పుడు గిన్నెటి మధ్యన మళ్ళా నువ్వు లవ్ ఎందుకే అసలు? అట్లా నేను చదువుకున్నాం కదా, కలిసి నడిచిన వాళ్ళం, ఇంకా నడిచే క్రమంలో, చదువుకున్న క్రమంలో, ఆ క్రమంలో అవన్నీ మామూలే కదా. అవి ఇప్పుడు ఏమంటారు చూడు, అది ఇప్పుడు దాని గురించి మనం ఇంత సీరియస్గా చేసుకొని మళ్ళా ముందుకు వచ్చినట్టు దానిలో ఏముంటుంది? అది మామూలే కదా. గది